విశాఖలో మరో భారీ కుంభకోణం బయటపడింది. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన మహమ్మద్ షహీన్ అనే వ్యక్తి నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు భారీగా టోకరా పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా వేరువేరు వ్యక్తుల వివరాలను ఉపయోగించుకున్న నిందితుడు నకిలీ కంపెనీలను సృష్టించి బోగస్ ఇన్వాయిస్లు తయారు చేశాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఈ కంపెనీలు ఉన్నట్లుగా పత్రాలు సృష్టించాడు. ఈ పత్రాలపై అనుమానం వచ్చి జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు దాదాపు 230 కోట్ల రూపాయల నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు 35 కోట్ల రూపాయల దాకా టోకరా పెట్టాడని అధికారులు తెలిపారు. నిందితుడు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు వెల్లడించారు. విచారణ చేపట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీనివాస్ కూడా జాతీయ స్థాయి నేరస్తులను అయితే కూడా పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి, దీని మీద ఒక్కసారిగా కూడా యంత్రాంగం అంతా ఉలికిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇది తమిళనాడు ప్రాంతానికి చెందిన వెల్లూరు ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాహీం అనే వ్యక్తి సుమారుగా 84 పైగా కూడా కంపెనీలు క్రియేట్ చేసి దాని నుంచి 230 కోట్ల ఇన్వాయిస్ సృష్టించి 35 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా కూడా విశాఖపట్నం జీఎస్టీ అధికారులంతా కూడా, ఇంటెలిజెన్స్ విభాగం, సూర్యాబాగ్ లో ఉండే ఆఫీస్ వాళ్ళంతా కూడా దానికి చాలా ప్లాన్ గా ఆయన పట్టుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇతను అంటే దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా దీని యొక్క ఆడి యొక్క నెట్వర్క్ చేసినట్టుగా కూడా తెలియవస్తుంది. అయితే ఇతన్ని 24వ తేదీ వరకు రిమాండ్ కి ఈవేళ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 13 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కూడా అడిగినట్టుగా కూడా తెలియవస్తుంది. దాంతో వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీ కూడా తీసుకొని మరింత సమాచారం లోతుగా లాగే ప్రయత్నం అయితే చేయడానికి ఆ ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఇంకెవరు ఉన్నారా, ఈ ముఠా సభ్యులు ఎవరు, బ్యాక్గ్రౌండ్ నడిపిస్తుంది ఎవరు, ఎవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఏ రకంగా ఈ ఎకనామికల్ గా ఈ క్రైమ్ చేస్తున్నాడు అనే దాని మీద అన్నిటికీ పరిశోధన చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే సెక్షన్ 69 ప్రకారం కూడా టీజీఎస్టీ యాక్ట్ 2017 ప్రకారం కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. జడ్జి గారి ముందు హాజరుపరిచిన పరిస్థితి. దీని మాత్రం 24వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.